స్టార్ బాయ్ సిద్ధు డీజే టిల్లు మూవీ 2022లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి 8 కోట్లు పెడితే దాదాపు 30 కోట్ల వరకు కలెక్ట్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఈసారి టిల్లు స్క్వేర్తో వచ్చి ఏకంగా 100 కోట్ల వరకు కలెక్ట్ చేశారు. అయితే స్టార్ బాయ్ సిద్ధు చెప్పిన దాని ప్రకారం అయితే డీజే టిల్లు మూవీని కేవలం యూత్ని టార్గెట్ చేసి తీశారంట. కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఫ్యామిలీస్ అండ్ పిల్లలు ఈ సినిమాని చాలా ఎక్కువగా చూశారు. ఈ టిల్లు స్క్వేర్ జనాలకి ఎంతలా ఎక్కేసిందంటే టిల్లు స్క్వేర్ మూవీ కోసం జనాలు వెయిట్ చేశారు. అంతలా ఎక్కేసింది టిల్లు క్యారెక్టర్. అయితే టిల్లు క్యారెక్టర్ని ఎందుకు ఎంతలా ఇష్టపడుతున్నారు, ఈ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, డీజే టిల్లు క్యారెక్టర్ ఒక ఐకానిక్ క్యారెక్టర్గా మారిపోయింది, వీటన్నిటికీ రీజన్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వితౌట్ డిలేట్ వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. టిల్లు అనేది మిగతా హీరోస్ లాంటి క్యారెక్టర్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టిల్లు అనేవాడు అందరికీ చాలా ఈజీగా కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే టిల్లు ఒక లవ్ ఫెయిల్యూర్. అందరి అబ్బాయిలాగానే ఇష్టపడిన అమ్మాయిని చాలా సీరియస్గా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధమవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డీజే టిల్లు మూవీలో రాధిక శవాన్ని చూపించినప్పుడు నార్మల్గా అయితే వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ టిల్లు అలా చేయడు. అది డేంజర్ సిచ్యువేషన్ అని తెలిసినా సరే శవాన్ని పాతి పెట్టడానికి హెల్ప్ చేస్తాడు టిల్లు. ఇదే కాదు, టిల్లు ఎప్పుడు ఎవరిని మోసం చేయడు. యాక్చువల్లీ టిల్లు వేరే వాళ్ళ వల్ల సఫర్ అవుతాడు, కానీ ఎదుటి వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు. నెక్స్ట్ రీజన్, టిల్లు క్యారెక్టర్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్. ఇక్కడ నా నుంచి మీకు క్వశ్చన్, కుదిరితే ఆన్సర్ చేయండి. టిల్లుకి అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? నా ఆన్సర్, టిల్లుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. అయితే టిల్లుని చూస్తే మనకు నవ్వు వస్తుంది కదా అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే టిల్లు ఒక లవ్ ఫెయిల్యూర్ అవ్వటం అండ్ తన లైఫ్లో అనుకోని సంఘటనలు జరగటం వల్ల ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతాడు. అయితే అవి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు నవ్వు వస్తుంది, ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ కావాలని జోక్స్ వేరు, సిచ్యువేషన్ వల్ల మనకు నవ్వు వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే సిచ్యువేషనల్ కామెడీ అంటాం. ఈ టైప్ ఆఫ్ కామెడీ మ్యాక్సిమం కేసెస్లో ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. టిల్లు డైలాగ్స్ మాత్రమే కాదు, తన డ్రెస్ కానీ, స్వాగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏది చూసినా సరే నవ్వు వస్తుంది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే టిల్లు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు అండ్ అతనికి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అయినా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అస్సలు ప్యానిక్ అవ్వడు, చాలా తెలివిగా ఆలోచిస్తాడు. ఆ ప్రాబ్లం నుండి చాలా ఈజీగా బయటపడిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శవాన్ని మాయ చేసే సీన్ కానీ, మనీ ఎవరికీ తెలియకుండా టెడ్డీ బేర్లో దాయటం కానీ, ఇవన్నీ టిల్లుకున్న బ్రిలియన్స్ని చూపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా టిల్లుని చాలా మంది ఇష్టపడతారు. నెక్స్ట్ రీజన్ ఏంటంటే టిల్లు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడే వన్ లైనర్స్. వీటి గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి ఎంత ఫేమస్ అంటే మీకు తెలుసు. ఈ వన్ లైనర్స్ చాలా మంది సోషల్ మీడియాలో అలాగే చాలా షోస్లో కామన్గా వాడుతున్నారు. అంతేకాదు టిల్లు చెప్పే పెద్ద డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. నాకు పర్సనల్గా టిల్లు కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే టిల్లు స్క్వేర్ని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి నెగిటివిటీ మొదలైంది, నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. చాలామంది ఫ్లాప్ అవుతుంది అని అన్నారు. అయినా సిద్ధు వాటిని పట్టించుకోకుండా చాలా శ్రద్ధతో, భయంతో, భక్తితో పనిచేసి ఈరోజు టిల్లు స్క్వేర్ని ఆర్డినరీ లెవెల్ నుంచి ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్ళి మన ముందు పెట్టాడు. నాకు పర్సనల్గా ఈ పాయింట్లో టిల్లు స్క్వేర్ అన్న, సిద్ధు అన్న చాలా ఇష్టం. సో ఇవి మేము గమనించిన రీజన్స్. మీకేమైనా రీజన్స్ తెలిస్తే అనిపిస్తే కామెంట్స్లో మాకు చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.